మళ్ళీ మా భజనలు అవన్నీ ఉంటే నాకేం అనిపించదు. ఇది తింటే మాత్రం అది నాకు కైలో నుంచి నేను నెక్స్ట్ రాలేకపోయాను. వస్తా ఉంటాను మీ పాట వినింది. కైలో నుంచి నాలెడ్జ్ తక్కువ ఇచ్చారు. దేవునికి కృష్ణనామకు మహిమ కలుగుగాక. ఏదైనా ఆలోచన చాటు ప్రాంతాల్లో ఉన్న గ్రామం 8 గ్రామం స్వార్థ యాత్రగా సగం తరపు పట్టుకొని సగం తరపున వచ్చినాము. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీకు శుభములు. నేను చెప్పిన రీతిగా ఇప్పుడు పిచ్చాచూరులో ఉన్నాము. మరి ఈ ప్రాంతమునకు మమ్మల్ని నడిపించిన పాస్టర్ గారు, ఈయన రెవరెండ్ శామ్యుయల్ పాస్టర్ గారు. ఈయన రక్షింపబడిన తర్వాత దాదాపు 13 బ్రాంచ్ చర్చెస్ ని ఈయన జరిపిస్తున్నాడు. మరి ఈయన ద్వారా ఈయన పాస్టర్ ఎస్రా గారు, ఈ యొక్క స్థానిక సంఘం పాస్టర్ గారు, ఈయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. వీరి ద్వారానే ఈ యొక్క ప్రాంతాలకు మేము వచ్చినాము. కాబట్టి దేవుడు
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఎంతో దేవుని కృపను బట్టి మరి చెన్నై నుంచి మరి ఇక్కడ తేనం బేడు అని ఒక గ్రామానికి వచ్చున్నాము. ఇది వచ్చి పిచ్చాటూరు పక్కన ఉండే ఒక గ్రామం. ఇది మేము అందరం సంఘంగా వచ్చున్నాము. చక్కగా దేవుని గురించి చెప్పడానికి, ఆయన్ని మహిమపరచడానికి, మరి లోక రక్షకుడుగా ఉంటున్న యేసు ప్రభుని గురించి చెప్పడానికి వచ్చున్నాము. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. అందరి యొక్క ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి స్టార్ట్ చేస్తున్నాము. దేవుడి ఈ దినాన్ని దీవించి ఈ యొక్క రక్షణ సువార్తను చెప్పి అనేక మంది యేసుని నమ్ముకునేలాగా గొప్ప కార్యం జరగాలని మా యొక్క ఆశ, మా ప్రార్థన. దేవుడే మనల్ని వాడుకుని ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ. పరిశుద్ధమైన దేవ, ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క గ్రామానికి మేము వచ్చున్నాము. తేనంబేడు గ్రామానికి వచ్చున్నాము. మొట్టమొదటి మీ బిడ్డలకు ఫస్ట్ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇక్కడ మేము రావడం మీ బిడ్డలు కనబడారు. వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన మీరు ఆలకించి ఘనమైన కార్యాలు చేయండి. ఇప్పుడే మీ దాసురాలు నాని వీళ్ళని కూడా మీరు ప్రేమిస్తున్నారయ్యా. వీళ్ళకున్న కొరతలేంటో, వీళ్ళ బాధలేంటో, వీళ్ళ అక్కర్లేంటో అవన్నీ చెప్పక ముందే మీకు తెలుసు. ఆయన యేసయ్య మీరు అడిగితే ఇస్తానన్నారు. అడుగుతున్నాం, అందుకని యేసు నామం అడుగుతున్నాము. యేసయ్య అమూల్యమైన నామం పేరట మిక్కిలి వినయముతో ప్రార్థించి వడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ఆమేన్ అంటే అలా జరుగును గాక అని. దేవుని యొక్క దూతలు. మళ్ళీ మా భజనలు అవన్నీ వింటే నాకేం అనిపించదు. ఇది వింటే మాత్రం అది నాకు ఒక షవరింగ్ లాగా. దీంట్లో శక్తి ఉంది కాబట్టి అది పని చేస్తుంది. దాన్ని ఒక ఏడుపు వచ్చేస్తుంది. కైలో నుంచి నేను నచ్చి రాలేకపోయినాను. వస్తా ఉంటాను, మీ పాట వినింది. కైలో నుంచి తెలుగు చదవగలరా? తెలుగు తెలియదు సార్, తమిళ నేను. ఇప్పుడు మనము దండంబేడు అనే గ్రామానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ 4 వీధులు ఉన్నాయి. 4 వీధుల్లో మన టీం వారు మొత్తం వచ్చిన ఇవాంజలిస్టులు అందరూ కూడా స్త్రీలు, పురుషులు, యవనస్తులు, మరి చిన్నపిల్లలందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటిని దర్శించి వారి యొక్క ప్రార్థనా అవసరతలను మరి నోట్ చేసుకుని వచ్చి ఉన్నారు. కొంతమంది తమిళ బైబిల్ అడిగారు. వీలైతే మన తమిళ బైబిల్స్ మనము పోస్టల్ ద్వారా వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకున్నాము. ఇక్కడ సువార్త సేవ కొరకు మీరు అందరూ కూడా సంఘస్థులు, వీడియో చూస్తున్న వారు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. థ్యాంక్ యూ. తల్ల వచ్చి సొట్టలాగా పడింది. అది ఇక్కడ వచ్చి వెనకాల అది బాగుపడాల, దేవుడు బిడ్డగా మారాల, దేవుడు సన్నిధానం వీడి సేవ చెయ్యాలి. నా కొడుకు సేవ చేయాలని 25 సంవత్సరం నేను వీడికి పడే ప్రయత్నం నాకు. బాబు విశ్వాసం ఉన్నదా? ప్రార్థన విశ్వాసం ఉన్నదా? యేసు మీద విశ్వాసం ఉన్నది కదా? ఆ దినం కన్నీరు చేసుకొని ప్రార్థించింది. 2 గ్రామాల్లో సువార్త బలముగా వాడబడాము. 3వ గ్రామానికి వెళ్తున్నాము.
అవి వెళ్ళే గ్రామం పేరు అక్కినపేట. ఆ గ్రామంకి వెళ్ళి మేము అక్కడ సువార్త చేయడానికి మేము ముందంజ పెడుతున్నాము. కీలపుడి గ్రామానికి వచ్చినప్పుడు వెల్లమ్మ అనే సహోదరి గృహానికి చేరి వారి యొక్క బలహీనత, కాలు అస్వస్థతలో ఉంటే దాన్ని దర్శించి ప్రార్థించి వారి కుటుంబాన్ని అంతా దేవుని నమ్ముకొనమని చెప్పి ప్రార్థించిన సందర్భంలో ఇలా చేరి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఆమేన్. యేసయ్యా నీ కొందనాలయ్యా. అమ్మ లిల్లీ రోజు కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ఎంతో దుఃఖంతో వేదనతో నీ వైపు చూస్తుంది నేను. మనం ఇప్పుడు కేయపూడి అనే గ్రామంలో ఉంటున్నాము. సమయం ఇప్పుడు 3:10 అవుతుంది. ఇది మన ఇవాంజలిస్టులు అందరూ, సువార్థికులు అందరూ కూడా భోజనం చేయకుండా మరి ఈ గ్రామంలో సుమారు 10 స్ట్రీట్లు ఉన్నాయి. 10 స్ట్రీట్లలో సుమారు 5,000 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి మరి 4 టీములుగా విభజించబడి, ఒక్కొక్క 5 టీములుగా విభజించబడి ప్రతి టీం ప్రతి గృహాన్ని దర్శించి ట్రాక్స్ మరి బైబిల్స్ పంచారు. మరి వారికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చూడండి, ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ అందరు కూడా మనతో, సండే స్కూల్ స్టూడెంట్స్ అంతా మనతో కలిసి సేవా పరిచయం చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి పుత్తూరు పక్కన ఉన్నటువంటి గ్రామానికి వచ్చున్నాము. ఇక్కడ కేయపుడి అనేటువంటి గ్రామం. ఈ గ్రామంలో అనేక బజార్లు, ఇంచుమించు మన గాస్పల్ డైరెక్టర్ గారు చెప్పిన విధంగా చాలా గ్రామాలు, చాలా వీధులు ఉన్నాయి. ఈ వీధులు ప్రతి ఒక్క గృహానికి 5 టీములుగా 5గా విభజించబడి ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క అందరూ వెళ్ళి అందరికి సువార్తను ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా ఈ బైబిల్స్ అందజేయడం, ట్రాక్స్ ఇవ్వడం, వాళ్ళు ప్రార్థన చేయడము, వారిని మీకు దేని కొరకు ప్రార్థించాలని అడిగి మన ఎవాంజలిస్ట్ అందరూ కూడా, సువార్థికులు అందరూ కూడా ప్రార్థన జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా. ఇప్పుడు సమయం ఇంచుమించు 3:15 అవుతుంది. భోజనం అనుకోకుండా ఆత్మీయమైన భోజనం కొరకు ఆత్మీయమైన భోజనం తింటూ చాలా చక్కగా దేవుని స్వార్థ ఇక్కడ చేయబడుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక మంది ఇంకా మన సంఘం తరపున కలుసుకోవాలని ప్రార్థన చేసి ముగిస్తున్నాం. అందరూ కూడా స్వార్థను చెప్పి వీధులుగా స్వార్థ చెప్పి అందరూ వస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా ఈ 5 టీములుగా విభజించబడిన వారు వస్తున్నారు. చూడండి, ఇంకా సమయం కూడా ఇంచుమించు 3:30 గంటలు అవుతుంది. భోజనానికి వెళ్తున్నాం. ఇప్పుడు బస్సు ఉన్న దగ్గరికి మన వాళ్ళందరూ చేరుకుంటున్నారు. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాము. భోజనం తర్వాత ఇంకా కొన్ని గ్రామాలను దర్శించబోతున్నాము. దేవుడు మహాకృపను బట్టి దేవుడు చాలా చక్కగా వాడుకుంటున్నాడు. స్వార్థ విత్తుతున్నాము. విత్తేటువంటి వారు ఈ విత్తేటువంటి స్వార్థ ఫలింపులాగన మీరందరూ కూడా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వేలూరు అనే గ్రామానికి వచ్చాము. వేలూరు న్యూ కాలనీ అనే గ్రామాన్ని దర్శించబడింది. ఇక్కడ అనేకుల కోసం ప్రార్థించాము. అనేకమైన వ్యాధిగ్రస్తుల్లో ఉన్న వారిని సంధించి వారికి వ్యక్తిగతంగా ప్రార్థించడం జరిగింది. అనేక మంది ప్రార్థన విన్నపాలు ఇచ్చారు. వారందరి కోసం మీరు మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించాలని ప్రేమతో కోరుచున్నాను. నాడు దేవుడు అందుకే అంత ఆసక్తితో మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ మధ్య వాక్య పరిచయం జరిగి ఉంది. పాటల ద్వారా మీ మధ్య దేవుని ఆరాధించున్నాం. ఒక సంఘంగా మనం అందరం కూడుకొని ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఎంత చక్కగా దేవుడు మనల్ని నడిపించాడు. చెన్నై నుంచి ఇక్కడికి రప్పించాడు. ఘనంగా వాడుకున్నాడు. పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా, ప్రార్థన ద్వారా ఒక ఇల్లుని దర్శించి ప్రార్థన చేయడం చిన్న సంగతి కాదు. అనేక ప్రార్థనలు మనం చేస్తున్నాము. దేవుడు ఆలకించాడు, కార్యాలు చేస్తాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన దేవ, ప్రియమైన మా పిల్లలకి ఎంత మంచి దేవుడు ఆయన. మీరు ఇమ్మానుయేలు దేవుడు ప్రభు, ఇమ్మానుయేలు దేవుడు. మీరు మాతోనే ఉన్నారు, మాలోనే ఉన్నారు. మేము పొందుకున్న ఆనందం, మేము కలిగి ఉన్న ఒక సమాధానం, మేము కలిగి ఉన్న నిరీక్షణ ఈ గ్రామస్తులు కూడా కలిగి ఉండాలనే భారముతో ఎంతో ఆసక్తితో వచ్చి వాక్య పరిచయం చేసి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి వీళ్ళ గృహాలని దర్శించి వీళ్ళ కొరకు భారంగా ప్రార్థన చేసి ఉన్నాం ప్రభువా. ఇవన్నీ చూస్తున్న దేవుడు తగిన కాలమందు మీ గుప్పుల్ని విప్పి మీరు చేయబోతున్న కార్యాలు విశ్వాసముతో ఇప్పుడే పొందుకుంటున్నాం. మేము దర్శించిన గ్రామాలన్నింటిలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి వాడుకున్నారు. ఇప్పుడు మేము తిరిగి చెన్నైకి వెళ్తున్నాం. ఎంత చక్కగా నడిపించిన దేవుడు మీరు. ఇప్పుడు మాతోనే ఉన్నారు, మాలో ఉన్నారు. మరలా మమ్మల్ని గృహాలకు తీసుకెళ్తున్నారయ్యా. మేము పోచుండగా ఈ గృహాన్ని, ఈ యొక్క గ్రామాన్ని మీ ముందు పెడుతున్నాం. రక్షణ లేని వారందరూ కూడా ఎన్ని గ్రామాలు ఈరోజు దర్శించామో, రక్షణ లేని వారందరూ రక్షణ పొందుకోవాలా. యేసయ్య నామాన్ని ఎవరైతే వాళ్ళు చెవులారా విన్నారో, సత్యాన్ని విన్నారో, విన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించుకొని యేసయ్యను నమ్ముకొని రక్షణ పొందుకొని నిత్య రాజ్య వారసులు అవుటకు సహాయపడండి. మీరు మాతో రండి నాయన. క్షేమమైన ప్రాణం మీరు మాకు దయచేయండి. మరలా మా గృహాలకు వెళ్ళి మరలా మా సేవా జీవితంలో, మా కుటుంబ యాత్రల్లో మా ఒక్కొక్కరితో మీరు ఉండమని వేడుకుంటున్నాం. విజిట్ చేసిన గ్రామాలన్నిటిని మీరు దర్శించి వీళ్ళందరిని రక్షించి మీరు మహిమ పొందమని యేసయ్య అమూల్యమైన నామం పేరట మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, మనం దర్శించిన ప్రతి ఒక్క గ్రామస్తుల మీద, వారి గృహాల మీద, ఈ గ్రామం మీద మీ కరుణ, మీ రక్షణ, మీ దీవెనలు, మీ సమాధానం, మీ యొక్క నిత్య జీవాన్ని వెలుగు దయచేస్తూ ఆశీర్వదిస్తూ సదాకాలం మనందరికీ దేవుడు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకంగా మా కుట్టీస్ అట్లాగే ఎవరు బిడ్డలో మీకు అందరికీ థ్యాంక్స్. మా ஆட்டோ தொழில பிள்ளைகள் கூட వందనాలు. சென்னை வாட்டர்பரி மெமோரியல் தெலுங்கு சபையிலிருந்து நாங்கள் இங்கு வர காரணமா இருக்க ஆண்டவர் அருள் புரிந்தார். எங்களுக்காக பாஸ்டர் சாமுவேல் ஐயாவையும், வில்லிவாக்கம் சாமுவேல் ஐயாவும் அவருடைய பேர நம்ம பாஸ்டர் எஸ்ரா அவரையும் வைத்து இந்த ஊழியத்தை நடத்த கர்த்தர் அருள் புரிந்தார். எங்களை நன்றாக கவனித்துக் கொண்ட எல்லா விதத்திலும், எல்லா ஏற்பாடுகளிலும் அருமையாக கர்த்தர் நாமத்தின் மகிமைக்காக செய்த பாஸ்டர் எஸ்ரா அவர்களுக்கும் அவருடைய சபை மக்களுக்கும் நான் நன்றி செலுத்துகிறேன். அருமையான உணவு எங்களுக்கு சமைத்து போட்டார்கள். எங்களை பல கிராமங்களுக்கு அழைத்து சென்று அங்கு கர்த்தருக்கு ஊழியம் செய்ய
எங்களுக்கு உதவியா இருந்த ஒவ்வொருவருக்கும் கர்த்தருடைய நாமத்திலே நாங்கள் நன்றி செலுத்துகிறோம். என்னுடைய சபையின் சார்பிலும் என் சார்பிலும் அனைவருக்கும், இந்த சபையின் அனைவருக்கும் எங்களுடைய நன்றி கலந்த வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். கர்த்தர் தாமே உங்கள் சபையை ஆஸ்வதிப்பாராக. இதனை இன்னும் கிழக்கிலிருந்து, மேற்கிலிருந்து, வடக்கிலிருந்து, தெற்கிலிருந்து அநேகர் திரளாய் வந்து இந்த சபையில கூடுவார்களாக. நாங்கள் இப்போ செய்த இந்த ஊழியத்தின் விளைவாய் இன்னும் சிலர் ஐயா நடத்தும் உப சபைகள், கிளை சபைகளும் வந்து சேரும்படியாக நாங்கள் ஜெபித்துக் கொண்டிருக்கிறோம். உங்கள் அனைவரையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக. நன்றி, நன்றி, நன்றி. அன்பின் ரட்சகரே, அற்புதமான இந்த மாலை பொழுதுல இந்த நாள் முழுவதும் எங்களை நடத்தி இருக்கிறப்பா. பல கிராமங்கள், வீடுகள், தனிப்பட்ட ஆத்துமாக்களை சந்திக்கும்படி உதவி செய்திருக்கிறீங்க. இதுவரைக்கும் எங்களுக்கு ஒத்தாசை பண்ணி பலத்தை, சுகத்தை, ஆரோக்கியத்தை கொடுத்திருக்கிறோம். திரும்பி போகிற போது தேவ சமூகம் எங்களை தாங்கி நடத்தட்டும். தூதர்களை அனுப்பி பாதுகாத்து சொல்லுங்கப்பா. அப்படியே தூதர்களை அனுப்புங்க. வழிநடுகளும் சரீரத்துல பலவீனங்கள் இருக்கக்கூடாது. வீடு போய் சேருகிற வரைக்கும் எங்களை ஆண்டவர் வழி நடத்தின ஆண்டவர்கள் பாஸ்டர் எஸ்ராவுக்கா, ஆண்டவரே மகள் எஸ்தருக்காக, டேவிட்டுக்காக, டேவிட் மனைவி பிள்ளைகளுக்காக ஆண்டவரே ஸ்தோத்திரக்கு நாங்கள் கர்த்தருக்கு நன்றி செலுத்துகிறோம். இங்கு உதவி செய்த அத்தனை மக்களுக்காக நாங்கள் நன்றி சொல்லுகிறோம். எங்கள் ஆண்டவரை வாட்டர்படி மெமோரியல் பெருமை சர்ச்சுக்காக ஸ்தோத்திரம். இந்த அன்பு மக்கள் மிகுந்த அன்போடு பரிசரணையோடு எங்களை நடத்தி, எங்களோடு கூட இருந்து நடத்தி ஒவ்வொரு வருடங்கள் வாழ்த்து போகும்போது கிருபைகளை மூடிக்கொள்ள நாமத்தில் வேண்டிக் கொள்ளுகிறோம். దేవుని మహాకృపను బట్టి మన సంఘ పెద్దలు ఏర్పాటు చేసిన ఒక దిన స్వార్థ దండయాత్ర ఉదయం నుండి సాయంకాలం వరకు మరి జయప్రదంగా దేవుని నామ మహిమార్థమై ఘనంగా జరిగిందండి. మేము దర్శించిన గ్రామాల పేర్లు చదువుతాను, దయచేసి గమనించండి. తెన్నంబేడు 1, GS పురం, అక్కగారిపేట, గజసింగ్ రాజపురం, కీలపూడి, వెల్లూరు న్యూ హరిజనవాడ, ఈ ప్రాంతాలన్నిటిని మేము దర్శించడానికి సహాయపడింది పాస్టర్ శామ్యుయల్ గారు, వారి యొక్క మనవడు పాస్టర్ ఎస్రా గారు పాస్టర్ గారికి, శామ్యుయల్ పాస్టర్ గారికి, వారి యొక్క టీముకు మేము మన సంఘం తరఫున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మనం ఇచ్చిన ప్రతి ట్రాక్, ప్రతి బైబుల్ మరి వాళ్ళ హృదయాల్లో ప్రే చేసి యేసు క్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు మీరు అందరూ ప్రార్థించవలసిందిగా సంఘం తరఫున ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఎంత సంతోషంగా ఉన్నామో చెప్పలేము, ఎంత ఆనందంగా ఉన్నామో చెప్పలేము. ప్రార్థించిన విధంగానే మేము ప్రాణమైన ఆ చెన్నైలో అడిగిపెట్టిన ప్రాణం చేసిన మొదలుకొని ఈ గ్రామాన్ని మేము దర్శించి ఒక్కొక్క గృహానికి వెళ్ళి, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మన వాటర్బెరీ చర్చ్ మెంబర్సే కాకుండా లోకల్ మెంబర్స్ తో పాటు కలిసి, చెన్నైలో వచ్చిన వారితో కలిసి అద్భుత రీతిగా దేవుడు ఎంతో ఘనంగా జరిపించి ఈ యొక్క విలేజ్ మినిస్ట్రీని దీవించారు. మేమందరం నమ్ముచున్నాము, దర్శించిన గృహాలు గాని, చేసిన ప్రార్థనలు గాని, వాక్య పరిచర్య గాని ఇది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈ గ్రామాలన్నీ రక్షణ పొందుకొని దేవుని మహిమార్థమే వాళ్ళు జీవించబోతున్నారు. ఇప్పుడు మేము తిరిగిపోతున్నాము. దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క సన్నిధి మాతో రాబోతుంది. ఇదే విధంగా రాబో దినములో కూడా ఘనమైన సేవ చేయబోతున్నాము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. ఆమేన్, ఆమేన్.